అయితే ఎవరన్నా నన్ను మహిళలు భావోద్వేగాలుగా ఉంటారా, లేక ఆ భావోద్వేగాలు వాళ్ళ బలహీనత అని అడిగితే ఆ మాట నేను ఒప్పుకోను. అప్పుడు నేను కాన్వెంట్లో చదువుతుండేవాడిని. 3వ తరగతిలో సెయింట్ మేరీస్ బాందా. అప్పట్లో మజాగా ఉండేవాడిని. అలా నేనే నా కోసం కొత్త హాఫ్ ప్యాంట్ కుట్టించి తీసుకువచ్చారు. అందుకే నేను ఇక్కడ అక్కడ పరిగెత్తుతున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. అలా నేను వంగి ఏదోజీ తీయడానికి ట్రై చేశాను. అప్పుడే వెనక నుంచి దాని కుట్టు చించిపోయింది. ఇప్పుడు అబ్బాయిలు మజా తీసుకోవడం మొదలెట్టారు. విషయం పూర్తిగా 2 వర్గాలుగా విడిపోయింది. అప్పుడు సిస్టర్ వచ్చారు. ఆమె చూసింది నేను అలా కూర్చుని ఉన్నాను, బహుశా ఏడుస్తూ కూడా ఉండొచ్చు. అప్పుడు ఆమె అడిగింది ఏమైంది. నేను చెప్పలేదు. తరువాత ఎవరో చెప్పారు ఇతని ప్యాంటు చినిగిందని. అప్పుడు నన్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇంకేమీ కాదు, వారి ముఖంపై ఎలాంటి భావం లేదు. తన క్లాస్ మధ్యలో వదిలేసి నన్ను తీసుకెళ్ళింది. ఆమెకు ఒక గది ఉండేది, ఆ స్కూల్ క్యాంపస్లోనే ఉండేది. ఆ గదికి నన్ను తీసుకెళ్ళింది. నాకు చెప్పారు ఇది ఇవ్వమని. నేను ఇచ్చేశాను. నా నిక్కరు ఆమెకు. దానిని ఆమె కుట్టేశారు. కేవలం 5 నుండి 7 నిమిషాల్లో అయిపోయింది. మళ్లీ ఇచ్చి వేసుకోమన్నారు. తిరిగి తీసుకువచ్చారు. నన్ను కూర్చోబెట్టారు. మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది ఆమె ఒక భావోద్వేగంతో చేసిన పని అని. మరి ఈ భావోద్వేగం చెడ్డదేలా? ఎమోషన్ అన్నది ప్రతి పరిస్థితిలోనూ చెడ్డదేనా? కాదు కదా. నేను ముందే కూర్చున్నాను. నన్ను చూస్తూ అందరూ ఆనందంగా నవ్వుకుంటున్నారు. నేను చదవడం లేదు. క్లాసులో ఎవరు కూడా చదవడం లేదు. అప్పుడు నన్ను తీసుకెళ్లింది. మొత్తం కార్యక్రమాన్ని 10 నిమిషాల్లో ముగించేసి తిరిగి తీసుకువచ్చింది. తర్వాత తను నేర్పించాల్సింది. అతను చదివిన భావోద్వేగాలు తప్పనిసరిగా చెడ్డవే అనేది అవసరం లేదు.